మద్యం వ్యాపారులకి డబ్బులు వాళ్ళ దగ్గర రూపాయి మిగలనీయకుండా ప్రజాప్రతినిధులు మింగేస్తుంటే, అధికారులు మింగేస్తుంటే, వాడు చివరికి ఏంట్రా బాబు అంటే రేట్లు ఎక్కువ పెంచుకుని అమ్ముకోమని అందులోనూ మళ్ళీ కమిషన్లు తీసుకుంటుంటే, మరి ఎట్లా బతకాలని మేమంటే కల్తీ లెక్కర్ తయారు చేసి వాళ్ళకి ఇస్తుంటే, అదే కల్తీ లెక్కర్ కుంభకోణం వ్యాపారస్తులు చెప్తుంది 6-7 నెలల క్రితం ఈ బిగినైనాయి అన్నటువంటి. ఇప్పుడు ఇది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఎక్కడికక్కడ ఇట్లాంటి కల్తీ లెక్కర్ అన్నటువంటి కాన్సెప్ట్ తెర మీదకి వస్తుంది. లేటెస్ట్గా మళ్ళీ కల్తీ లెక్కర్ నూజివీడికి సంబంధించినటువంటిది జ్యోతే రాసుకొచ్చింది. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో నకిలీ మద్యం తయారీ కలకలం రేపుతోంది. ఆగిరిపల్లి మండలం పరిధిలో నూజివీడు గన్నవరం నియోజకవర్గాల సరిహద్దులో అటవీ ప్రాంత సమీపంలో ఉన్న మామిడి తోటలో తయారు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. శనివారం గన్నవరంలోని వైన్ షాప్లో బీర్ బాటిల్ కొనుగోలు చేసిన వినియోగదారుడు ఆ షాపులోనే ఉన్న సిట్టింగ్లో తాగడానికి వెళ్ళాడు. సిట్టింగ్ అంటే ఏం లేదు, పర్మిట్ రూమ్. బాటిల్ మీద ఒక పేరు, మరో పేరుతో స్టిక్కర్ ఉండటం గమనించి షాప్ నిర్వాహకులను ప్రశ్నించాడు. ఈ సందర్భం కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. వినియోగదారుడి విషయాన్ని ఎక్సైజ్ శాఖ ఫిర్యాదు చేశాడు. ఈ 2 బ్రాండ్లు తయారు చేసేది ఒకే కంపెనీ అని, బాటిల్ రీసైక్లింగ్లో జరిగిన పొరపాటును ఎక్సైజ్ కానిస్టేబుల్ సర్ది చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది. మద్యం గోడౌన్ నుంచి వచ్చిన బాటిల్ని తాము విక్రయిస్తున్నట్టుగా సదరు మద్యం షాప్ యజమాని చెప్పి చేతులు దులుపుకున్నాడు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాను ఎక్సైజ్ కానిస్టేబుల్ చెప్పి వినియోగదారుని బుజ్జిగించి పంపించాడు. ఎందుకు అదేదో ఇదన్నారు కదా, స్కాన్ చేయాలి అదన్నారు కదా, అది ఎందుకు చేయట్లేదు అంటే కల్తీ మద్యంని ప్రోత్సహిస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో.